మహబూబ్ నగర్ను క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చుకోవాలి. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయింది కాబట్టి పోలీసింగ్ కూడా అత్యాధునికంగా ఉండాలి, కార్పొరేషన్కు తగ్గట్టుగా ఉండాలనే ఆలోచనతోటి మహబూబ్ నగర్లోని ప్రతి వీధి, మెయిన్ స్ట్రీట్స్, ప్రధాన వీధులు అన్నీ కూడా మొదలు ఫస్ట్ ఫేజ్లో సీసీ కెమెరాలో కవర్ కావాలి. అవన్నీ కూడా మానిటరింగ్ చేయాలా. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా కూడా ఇమ్మీడియట్గా డిటెక్ట్ చేసేటట్టు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి కూర్చొని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 1 టౌన్ 2 టౌన్ సిఐలు ప్రధానంగా దాదాపుగా ఇప్పటి వరకు 200 కెమెరాలు ఎన్ని ఫిక్స్ చేసిండ్రు? 200 దాదాపుగా కెమెరాలు ఫిక్స్ అయినాయి. ఇంకా 300-400 కెమెరాలు ఫిక్స్ చేయాల్సి ఉంది. దానికి పట్టణంలో చాలా మంది వ్యాపారవేత్తలు డొనేషన్ రూపకంగా ఇవ్వడం, కొందరు క్యాష్ ఇవ్వడం, కొందరు టీవీలు, ఎల్ఈడి మానిటర్స్ ఇటువంటివన్నీ కూడా ఇవ్వడం. మన ముడా చైర్మన్ గారు కూడా 25 lakhs ఈ సీసీ కెమెరాల కోసం ముడా నుంచి ఇవ్వడం. సో సమిష్టి కృషితోటి ఈరోజు మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రధానమైన కూడల్లో, చౌరస్తాల్లో సర్వలెన్స్ అనేది మనకు 24/7 జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు కూడా లేని ఆలోచన, చేయని ఆలోచన ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం. దానికి పోలీస్ సిబ్బంది ఒక ప్రిస్టేజ్గా తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఒప్పించి ఈ సీసీటీవీ కెమెరాలన్నింటినీ కూడా పెట్టించడం జరిగింది. గతంలో 2 నెలల క్రితం ఎస్పీ గారితో కొన్ని సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కొన్ని కెమెరాలు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్గా ఎస్పీ గారి ఆఫీసు హెడ్ క్వార్టర్స్లో ఈ కెమెరాలన్నీ కూడా అక్కడ చూడొచ్చు. మనకి ఎక్కడ క్రైమ్ అయిందని తెలిసినా ఇమ్మీడియట్గా ఆ పర్టికులర్ డే వెళ్ళి కూర్చొని ఆ రికార్డ్స్ చూస్తే ఆ టైమింగ్ ప్రకారంగా ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మనకు దొరుకుతారు. ఎక్కడ క్రైమ్ చేసినా, ఎటు పోయినా కూడా మొత్తం మహబూబ్ నగర్ టౌన్లో అన్ని సీసీ కెమెరాలు పెడితే ఎక్కడ కూడా ఎస్కేప్ కాకుండా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ పోలీస్ నిర్వహించింది. చాలా దిగ్విజయంగా కంప్లీట్ చేస్తూ ఉంది. ఇంకా ఇదే విధంగా ముందుకు పోయి ఇప్పుడు దాదాపుగా 200 కెమెరాలు అయినాయి. ఇంకా ఎన్ని కెమెరాలు కావాలంటే అన్ని కెమెరాలను ప్లానింగ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీధి, ఒక్కొక్క జంక్షన్ను కవర్ చేసుకుంటూ టోటల్ మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ఏ ప్రధాన వీధి కాదు కదా, గల్లీలలో కూడా సీసీ కెమెరాలను మనం ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా క్రైమ్ తగ్గుతుంది. అలాగే మనం సీసీ కెమెరాలు ఉన్న విషయాన్ని కూడా మీడియా మిత్రులు ప్రజలకు చేరవేసే కార్యక్రమం చేయాలి. ఎక్కడెక్కడి నుంచో గ్యాంగులు మహబూబ్ నగర్కి వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు సిఐ గారు చెప్పినట్టుగా హర్యానా నుంచి కూడా గ్యాంగులు ఇక్కడికి వచ్చి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మన సీసీ కెమెరా వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు తెలిసినా తెలియకున్నా దొంగలకు తెలిసిపోతుంది ఏ నగరం విజిలెన్స్ సర్వేలెన్స్లో ఉంది లేదు. సర్వేలెన్స్ లేని దగ్గర వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. మనం మానిటర్ చేసుకుంటూ ఇక్కడ సర్వేలెన్స్ చేస్తూ విజిలెంట్గా ఉంటే ఇక్కడ క్రైమ్ యాక్టివిటీ తగ్గుతుంది. కాబట్టి మంచి కార్యక్రమం మన మహబూబ్ నగర్ పోలీస్ చేస్తూ ఉన్నందుకు వాళ్ళకు అభినందిస్తూ, వాళ్ళు చేస్తున్న ఈ ప్రోగ్రాంకు సంపూర్ణంగా సహకారం అందిస్తున్న అన్ని వ్యాపార వర్గాలు, అన్ని అసోసియేషన్స్కి, ఇండివిజువల్ మర్చెంట్స్కి, షాప్ ఓనర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చాలా మంది ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ, క్రైమ్ ఫ్రీ ఉంటే మన కస్టమర్స్ కూడా పెరుగుతారు. క్రైమ్ ఫ్రీ ఉంటే మనకు వ్యాపారం డోకా ఉండదు, సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇందులో భాగస్వాములు కావాలి అని చెప్పుకుంటూ, మనం అందరం తలా ఒక చేస్తే ఎంత పెద్ద కార్యక్రమమైనా మనం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ క్రైమ్ ఫ్రీ సిటీగా మహబూబ్ నగర్ను చేసుకోవాలి అంటే మీ అందరి సహకారం, భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ మనము రోడ్ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకుంటా ఉన్నాం. కొత్త రోడ్లు వస్తూ ఉన్నాయి. రోడ్లు ఫ్రీగా ఉన్నాయి, వైడ్గా ఉన్నాయి కాబట్టి స్పీడ్ కూడా పెరిగింది. మనం చూసినాం గత వారం రోజుల్లోనే ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, చాలా మంది చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఎంత మానిటరింగ్ చేస్తున్నా, సర్వేలెన్స్ చేస్తున్నా అర్ధరాత్రి పూట ఎవరో ఒకరు అకతాయి బైకులు తీసుకొని పోతారు, యాక్సిడెంట్ అవుతుంది, ఎవరినో కొడతారు లేదా వాళ్ళే స్లిప్ అయి పడతారు.
అలాగే ర్యాష్ డ్రైవింగ్ తోటి కూడా చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజే దేవరకద్రకు సంబంధించిన వాళ్ళు మన కలెక్టరేట్ ఆఫీస్ ముందు ఆ డ్రైవర్ తప్పిదం తోటి ర్యాష్ డ్రైవింగ్ తోటి అది ఓవర్ టర్న్ అయింది, పల్టీ కొడితే చిన్నపిల్లలు కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి మీరు మీ వాట్సాప్ గ్రూప్లలో మీ కుటుంబ సభ్యులకు కానీ ఫ్రెండ్స్కి కానీ మిగతా మీ వ్యాపార వర్గాల వారికి కానీ అందరికీ కూడా మెసేజ్ పంపించే ఏర్పాటు చేయండి. ర్యాష్ డ్రైవింగ్ కానీ, అలాగే సిగ్నల్స్ బ్రేక్ చేయడం కానీ, అలాగే రూల్స్ పాటించకపోవడం కానీ, ఇటువంటివన్నీ చేస్తే యాక్సిడెంట్లు అవుతాయి. ఒక్కో సందర్భంగా మనుషుల ప్రాణాలు కూడా పోతాయి, మనం చూస్తూ ఉన్నాం కల్లారా. అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా, మన ఎస్పీ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ను కూడా ఒకసారి ఆదేశించి ఎక్కడెక్కడైతే మనకు ఫ్రీ యాక్సెస్ ఉందో చౌరస్తాలలో వాటిని క్లోజ్ చేయడమా, తర్వాత ముందుకు తీసుకెళ్లి యూటర్న్ చేసి యాక్సిడెంట్లను తగ్గించడమా, ముఖ్యంగా బైపాస్లో కూడా అటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ 2-3 నెలల్లోనే చాలా యాక్సిడెంట్స్ అయినాయి. స్పీడింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఇంకేదైనా సరే వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ చుట్టుముట్టున్న ప్రాంతాల్లో అవగాహన ఏర్పాటు చేయాలి ప్రజలకు తెలిసేటట్టుగా. అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ సిఐలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి కాలనీ అసోసియేషన్ పిలుచుకొని లేదా ప్రతి బస్తీవాసులను పిలుచుకొని వీటి మీద వాళ్ళకు అవగాహన కల్పించే ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే యూత్ ఉంటారో మోటార్ వెహికల్స్ ఉన్న వాళ్ళందరిది కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఆ లిస్టు తీసుకొని అందరినీ పిలుచుకొని ఒకసారి వాళ్ళకు సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్టీఏ ఆఫీసర్స్ కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ మరియు పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, వీళ్ళు ఒక కోఆర్డినేషన్ చేసుకొని చేస్తే ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో ఈ ప్రమాదాలను నివారించగలుగుతాం, ఈ మరణాలను కూడా సంఖ్యను ఆపగలుగుతాం, లేదా చాలా వరకు తగ్గించగలుగుతాం. క్రైమ్ ఫ్రీ సిటీతో పాటు యాక్సిడెంట్ ఫ్రీ సిటీగా కూడా మహబూబ్నగర్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికి పౌర సమాజం సహకారం కూడా అవసరం. అలాగే పోలీస్ సిబ్బంది కష్టపడతా ఉన్నారు. ఈరోజు కూడా మన యాక్సిడెంట్ స్పాట్కి చాలా తొందరగా చేరుకున్నారు. మొన్న అయినా సరే, ఈ రోజు అయినా సరే వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. వారికి కూడా మనం సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళు ఎక్కడైనా రోడ్డు మీద వెహికల్ ఆపితే ఖచ్చితంగా ఆపి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ వాళ్ళకి చూపించాలి. ఎక్కడైనా సిగ్నల్ వేస్తే ఆ సిగ్నల్ బ్రేక్ చేయొద్దు. ఒకవేళ పోలీసు వాళ్ళు చాలానే వేస్తే ఓవర్ స్పీడింగ్కి దాన్ని చాలా ఫోన్స్ వస్తాయి, నాకు చాలాన్లు వచ్చినాయి సార్ ఏదైనా చెప్పు అంటే నేను చెప్పను అని చెప్తా. మీ అతి ఉత్సాహంతో ఇతరుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తే ఖచ్చితంగా అది తప్పే అవుతుంది, నేరం అవుతుంది. దానికి చాలాన్ వస్తుంది, ఆ చాలాన్ కడితేనే నెక్స్ట్ టైం మనం జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి మనం పౌరులుగా మన బాధ్యతను నిర్వహించుకోవాలి. మన నగరాన్ని ప్రశాంతమైన నగరంగా, క్రైమ్ ఫ్రీ సిటీగా, అలాగే యాక్సిడెంట్ ఫ్రీ జోన్గా మనం మార్చుకోవాలి. ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఉన్న దగ్గర, కాలేజీలు ఉన్న దగ్గర మనం చాలా జాగ్రత్తగా పోవాల్సి వస్తుంది. ఎక్కడెక్కడైతే స్పీడ్ బ్రేకర్లు అవసరమో ఒకసారి మొత్తం టౌన్ రివ్యూ చేసుకొని మున్సిపల్ అథారిటీస్, ట్రాన్స్పోర్ట్ అథారిటీస్, పోలీసు విభాగం ముగ్గురు కూర్చొని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి రాబోయే 1-2 రోజుల్లో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తే ఎక్కడెక్కడ మనకు స్పీడ్ బ్రేకర్స్ అవసరమవుతుంది, ఎక్కడ స్పీడింగ్కి అవకాశం ఉంది, వాటిని ఐడెంటిఫై చేసి కార్పొరేషన్కి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఆ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేస్తారు. ప్రజల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు. దీని ఒక వార్ పుటింగ్గా మీరు చేయాలా. ఒక వారం రోజులలో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ 3 డిపార్ట్మెంట్లు కూర్చొని లిస్ట్ అవుట్ చేసుకొని పనులు మొదలుపెట్టి ఒక 15 రోజులలో టౌన్లో ఉన్న అన్ని కూడళ్లలో స్పీడ్ బ్రేకర్లను కంప్లీట్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. మరి మా వాళ్ళు ఎఫిషియెంట్ అని నేను అనుకుంటా ఉన్నా. మరి ఆ ఎఫిషియన్సీ దీంట్లో చూపాలి. మా పోలీస్ సిబ్బంది కావచ్చు, మా మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, వారు కూడా చొరవ తీసుకొని కూర్చోబెట్టుకొని దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి ప్రజల తరఫున అని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు.